నమస్కారం. సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్లో ఘన విజయం సాధించడం ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. దానికి ముఖ్యంగా మొదట మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు, దాంతోపాటు వార్డు మెంబర్లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. దీనికి మూలకారకులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి కూడా జనగామ జిల్లా ఆర్టీఐ మెంబర్గా నేను ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇకపైన ప్రజల యొక్క స్పష్టత ఈ ఎలక్షన్ తోటి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏమనంటే ప్రజలు కంప్లీట్గా వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు అనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు ఇప్పటికైనా సరే గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఏది పడితే అది నోటికి వచ్చింది కదా అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఇప్పటికి కూడా ఏదో గుడ్డగాల్చి మీదేస్తాము, లేకపోతే మొహం మీద గుడ్డ కప్పి మేము అన్నీ చేసుకుంటూ పోతామంటే కుదరదు. ఆల్రెడీ ఆ రకంగా చేసినందుకే ప్రజలు కర్ర కాసి వాత పెట్టినట్టు మిమ్మల్ని ఆల్రెడీ ఫామ్ హౌస్లో వండబెట్టారు. సో ఇప్పటికైనా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కళ్ళు తెరిచి మాట్లాడే ముందు చాలా జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నా. మొదటి విడతలోనే రిజల్ట్ 70 to 80% కాంగ్రెస్కి అధిక మెజార్టీ ఇచ్చిన ప్రజలందరికీ నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. ఇకపైన జరిగే రెండో విడత మూడో విడతలో కూడా 100కి 100% కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులని మీరు పూర్తి మెజార్టీతోటి అత్యధిక మేరతో గెలిపించుకొని మీ గ్రామ అభివృద్ధికి మీరే కారకులు కావాలని చెప్పి ప్రజలందరినీ వేడుకుంటున్నా. సో ఇంకా ముఖ్యంగా ఏంటంటే అక్కడక్కడ ఒకటో రెండో గెలిచిన సీట్లకి కూడా ఈ ఏవైతే వేరే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు మొత్తం మేము గెలిచిన అని చెప్పి కాళ్ళు ఎగిసే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. సో అది ఇక చూస్తే నవ్వుతుంది అప్పుడప్పుడు. ఎందుకంటే గెలిచిన 2-3 సీట్లకే గిట్లంటే ఇక మరి మొత్తం 80% మేటి సంపాదించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, అధిష్టానం, మా సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు మరి మేమెట్టు ఉండాలో ఒకసారి మీరు ఊహించుకోరి. సో ఏం చేసినా సరే ఆచితూచి అడిగేసి జాగ్రత్త వహించుకుంటూ పనిచేయాల్సిందిగా కోరుకుంటున్నా. గెలిచిన పార్టీ అభ్యర్థులు కూడా దయచేసి ప్రజలకు అందుబాటులో ఉండి వారికి వచ్చిన కష్ట నష్టాల్లో ఇంతకుముందు ఏ రకంగా అయితే పనిచేసినామో గెలిచినాక కూడా అదే రకంగా ఉండి వారి కష్ట నష్టంలో పాలు పంచుకోవాలి. ఎందుకంటే అది మన బాధ్యత, ప్రజలు మనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ. అది రెండో విడత మూడో విడతలో 100కి 100% ప్రజలు మెజార్టీ ఇస్తారని ఆశిస్తున్నాము. ఆ మెజార్టీ తోటి మీ యొక్క గ్రామాలు, వార్డులు, రేపు పొద్దున రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా కంప్లీట్ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకే ఇస్తారని చెప్పి ప్రజలు ఈరోజు నిష్పక్షపాతంగా స్పష్టంగా తెలియజేశారు. దానికి ఇదే రకం కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ మరొకసారి గెలిచిన అభ్యర్థులందరికీ కృతజ్ఞతలు. సో ఈరోజు ప్రజలు కూడా అంత స్పష్టమైన మెజార్టీ ఎందుకు ఇచ్చారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం లాగా ప్రజల్ని మభ్య పెట్టకుండా ప్రజల కోసం ఏమైతే మేము వాగ్దానాలు ఇచ్చినామో అవి నెరవేర్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఆల్రెడీ కొన్ని నెరవేర్చినాము. వాటితో పాటు మరీ ముఖ్యంగా ఇప్పుడు పేద ప్రజలకి సన్నబియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, గ్యాస్ సబ్సిడీ కావచ్చు, రైతు భరోసా, రైతు బంధు, ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా మొన్న మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఈ రకంగా ప్రతి ఒక్కటి ఇచ్చుకుంటూ మేము మా దగ్గర ఉన్నదేంది, మా దగ్గర లేనిదేంది, గత ప్రభుత్వం చేసిన అప్పులు ఏ రకంగా ఉన్నాయని చెప్పి మా సీఎం గారు చాలా స్పష్టంగా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు అర్థం చేసుకొని అరే ఇట్లున్నది పరిస్థితి, గత ప్రభుత్వం ఇంత దోపిడీ చేసింది ప్రజల్ని, రాష్ట్రాన్ని అని గమనించి మనం సీఎం రేవంత్ రెడ్డి గారికి, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తోడుగా ఉంటే ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడంతో పాటు రేపు పొద్దున రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది అనే ఒక నమ్మకంతో మాకు ఇంత మెజార్టీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పటికి కూడా మా రాష్ట్రం అంటే మన తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అంటే మన గ్రామ సర్పంచ్ అవుతున్నారు వాళ్ళకి అధికారాలు ఇంతకుముందు గత ప్రభుత్వంలో అధికారాన్ని ప్రభుత్వ చేతిలో పెట్టుకున్నది. కానీ ఈసారి అట్లా కాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు పూర్తి అధికారాలు సర్పంచ్ వార్డు మెంబర్లకి అప్పచెప్పారు. సో ప్రజలు దీన్ని ముఖ్యంగా గమనించి ఈ అధికారాలు ఏవైతే ఫ్రీ హ్యాండ్ సర్పంచ్కి ఇచ్చిర్రో వాటిని ఉపయోగించుకొని మీ వార్డులని, మీ గ్రామాన్ని డెవలప్ చేసుకునే విధంగా మీ సర్పంచ్లందరినీ ఉపయోగించుకోవాలి. ఒకవేళ వాళ్ళ త్రూ ఇంకేమైనా సమస్యలు ఉన్నా, ఇంకేమైనా సంబంధాలు ఉన్నా అవి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా వారి త్రూ మా దృష్టి కానీ ప్రభుత్వ దృష్టి కానీ తీసుకొస్తే దాన్ని ఇంకా త్వరగా కూడా కంప్లీట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ప్రజలు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఈ రకమైన ప్రతి పథకాన్ని కూడా అనుభవిస్తున్నారు. కాబట్టే అది అనుభవించే ప్రజలకే తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా గత ప్రభుత్వంలో విద్య అనేది పేద ప్రజలకి, మధ్యతరగతి వాళ్ళకి దూరం చేసింది కేసీఆర్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము. అట్లాంటి పేద విద్యార్థులకు, మధ్యతరగతి విద్యార్థులకు ఈరోజు విద్య
వాళ్ళ కాలకాలి తీసుకొచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము. ఈరోజు సన్న బియ్యం అంటే హాస్టళ్లలో కానీ స్కూల్లో సన్న బియ్యం పెట్టడంతో పాటు వాళ్ళందరికీ కూడా టిఫిన్లు, దాంతోపాటు హాస్టల్లో ఉండే విద్యార్థులకు ఛార్జెస్ కూడా అంటే ఫుడ్ ఛార్జెస్ కూడా పెంచి ప్రభుత్వం విద్యని డెవలప్ చేసే విధంగా చేస్తున్నారు. సో దీంట్లో అంటే ఈ గెలుపులో విద్యార్థులు, యువకులు, ప్రజలు, రైతులు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ప్రభుత్వ పథకాలని పొంది అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ రకమైన మెజారిటీ ఇచ్చినందుకు వాళ్ళకి మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సార్, ఇప్పుడు వచ్చేది జెడ్పీటీసీ ఎన్నికలు మరియు ఎంపీటీసీ ఎన్నికలు ఇదే రిజల్ట్ను చూపెడతాయంటారా, ఏమన్నా మెరుగుపడతాయని ఆలోచన? ఇప్పుడున్న రిజల్ట్ కంటే ఇంకెక్కువ మెరుగుపడతాయి. ఇప్పుడన్నా అంటే అక్కడక్కడ 1-2 సీట్లు పోయినాయి కదా, సో అవి కూడా లేకుండా కంప్లీట్గా 100% కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో 200% కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో గెలుస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటాను కదా, మేము గతంలో చేసిన దానికన్నా అభివృద్ధి తక్కువ ఉంది, అందుకే మేము ఈ రోజు ఇట్లా వచ్చినాం, ఇంకా రాబోయే ఎన్నికలలో కూడా మేము ఇంకా ఇది ప్రజలకు వెళ్ళిపోతామని వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేస్తాను. మీ ఆలోచన? వాళ్ళు ఎంతవరకు ప్రజలకు పోయిర్రు అనేది ప్రజలు చెప్పిన బుద్ధిని బట్టే తెలుస్తుంది. ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్లో వాళ్ళకి ఇచ్చిన బుద్ధి సరిపోలేదని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్తగా మేము ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టే విధంగా ప్రజలకు చేస్తామంటారు కదా. ఇప్పుడు ఇచ్చిన రిజల్ట్ ఇంకా సరిపోతలేదా? ఇప్పటికీ 70-80% ప్రభుత్వం వన్ సైడ్ గెలిచింది సీట్లన్నీ. ఇంకా బుద్ధి లేకుండా ఏ రకంగా మాట్లాడుతారో నాకు అర్థమవుతలేదు. కనీసం బయటకు వచ్చి ఒక ఆన్సర్ చెప్పడానికన్నా కూడా షేమ్ ఉండాలి వాళ్ళకి, కనీసం విద్యత అనిపించాలి. కేటీఆర్ వాళ్ళు మాట్లాడేటప్పుడు మొన్న కేసీఆర్ ఏం చేసిండు, ఒకప్పుడు మంత్రి కావడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తి ఈరోజు ఒక సర్పంచ్ వార్డు మెంబర్తో కూర్చొని ఫోటో దిగే పరిస్థితికి వచ్చిండు. అంటే ప్రజలు ఎంత చెంప దెబ్బ కొట్టిరు అనేది వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పటికైనా చేసిన తప్పుల్ని వాళ్ళు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు రావాలి తప్ప ఏదో ప్రతిసారి మాయమాటలు చెప్తా మా మాటలు ప్రజలు నమ్ముతారు అనే విధంగా మాట్లాడి మభ్య పెట్టొద్దు అంటున్నాను నేను. ఆ రకంగా మరి చెప్పిర్రు, మీరు ఏం చేయలేదు, మీ వల్ల ఏం కాదు, ఆల్రెడీ రాష్ట్రాన్ని ప్రజల్ని దోపిడీ చేసిర్రు కాబట్టే మీకు తగిన బుద్ధి చెప్పిర్రు. ఇప్పుడు అట్లే మాట్లాడితే లాస్ట్గా వార్డు మెంబర్తో కాదు కదా ఒకటే కూర్చోవాల్సిన పరిస్థితి తగ్గేసేయాలి. మరి ముఖ్యంగా జరగబోయే 2వ విడత 3వ విడత ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, దాంతోపాటు పార్టీ శ్రేణులు, పార్టీ భావాలు కూరుకున్న వ్యక్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులని పూర్తి మద్దతు తెలిపి వారిని మీ భుజాలపైన వేసుకొని భారీ మెజారిటీతో గెలిపించాలి. మొదటి విడత కంటే ఎక్కువ రిజల్ట్ చూపించాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత పార్టీ పరంగా మన అందరి మీద ఉంటుంది. సో దయచేసి నాయకులు, లోకల్ పార్టీ నాయకత్వం అంటే గ్రామాల్లో ఉన్న నాయకులు అందరూ కూడా దీన్ని గమనించి ఖచ్చితంగా భారీ మేరతో గెలిపించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మన మీద ఉన్నది. సో 1-2 ప్లేస్లలో సరే ఒకరు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒకరు ఎక్స్పెక్ట్ జరగవచ్చు, జరగకపోవచ్చు. సో దయచేసి దాన్ని పక్కకు జరిపి మీకు అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని ఫుల్ఫిల్ చేసే రెస్పాన్సిబిలిటీ పార్టీ అధిష్టానం నాయకత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది. మీ కష్టాన్ని ఎక్కడ కూడా వృధా కాకుండా చూసుకునే బాధ్యత మేము అందరం తీసుకుంటాము. దాంతోపాటు ఎవరైతే పార్టీ బలపరిచిన వ్యక్తులకి కాకుండా ఇండిపెండెంట్గా లేకపోతే ఇంకెవరైనా సొంతంగా పనిచేసి పార్టీ బలపరిచిన వ్యక్తులకి సపోర్ట్ చేయకపోతే మాత్రం పార్టీ చర్యలు ఏ రకంగా ఉంటాయో అది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే చాలామంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉన్నారు. ఖచ్చితంగా కట్టేమనే చర్యలు పార్టీ పరంగా తీసుకోవడం జరుగుతుంది. అది పార్టీ నిర్ణయించుకుంటుంది ఖచ్చితంగా. సో దయచేసి ఇన్ని సంవత్సరాలకి పార్టీ కోసం కష్టపడి పనిచేసిరు. ఈ ఒక్క లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం మీ కష్టాన్ని వృధా చేసుకోవద్దని కోరుకుంటున్నా. మరీ ముఖ్యంగా కొన్ని ప్లేస్లలో కొంతమంది నాయకులు పార్టీ బలపరిచిన వ్యక్తులను కాకుండా వేరే వైపు చేస్తున్నారు. సో ఆ రకంగా చేయకుండా బలపరిచిన వ్యక్తుల్నే గెలిపించుకొని మేము గెలిపించడమని చెప్పి మీరు కాలరేసి నిలబడాల్సిందిగా కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నా. సో ఆ రకమైన తప్పులు చేస్తే మాత్రం పార్టీ పరంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని కూడా తెలుపుకుంటూ దయచేసి వాటికి తావియొద్దని కోరుకుంటున్నాం.